నమస్తే పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం నెరవేరడానికి దాదాపుగా ఆయనకు 16 ఏళ్ల సమయం పట్టింది. ఏ కుటుంబంతో ఆయన రాజకీయంగా అడుగులు మొదలుపెట్టారో అదే కుటుంబం ద్వారా ఎమ్మెల్యే కాగలిగారు. ఆయన ఎవరో కాదు, జనసేన పార్టీ తరఫున విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎమ్మెల్యే కావాలని కోరిక నెరవేరడానికి దాదాపుగా 16 ఏళ్ళ సమయం పట్టినట్టుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో స్థిరపడాలని తెలిసింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. మా ఫ్యామిలీ ఇప్పుడు 79లోనే ఇక్కడ స్థిరపడదండి. మా అంతా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటారు. మా నాన్న అందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నేను చిన్నప్పుడు నా వయసు 2 years ఆ టైంలోనే మా ఫ్యామిలీ ఇక్కడ సెటిల్. మీరు ఇక్కడే పెరిగారు మొత్తం మొత్తం ఉమ్మడి కుటుంబం సార్ మీది? అవును. ఎంతమంది సార్ మొత్తం? 8 మంది మొత్తం. 4 సిస్టర్స్, 4 బ్రదర్స్. ఒక పండగ కానీ లేదంటే ఏదైనా వస్తే ఎంతమంది కలుస్తారు మొత్తం? ఒక 100 ఉంటారు. ఏం చేస్తుంటారు సార్ అసలు మిగతా ఎంతమంది? అంటే మిగతా బ్రదర్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ అందరూ బిజినెస్. రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష మీకు ఎందుకు కలిగింది? ఎప్పుడు అడుగు పెట్టారు అసలు? ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు మీద అభిమానంతో చిరంజీవి గారికి ఊరికే కలుద్దామని వెళ్ళాం. ఆ ప్రయాణం అలాగలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఎలా స్టార్ట్ అయింది సార్ జర్నీ అసలు రాజకీయంగా కంటెస్ట్ చేయాలనేది ఏం వెళ్ళలేదు అసలు. ఊరికే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఒక అభిమానిగా ఆయనతో పాటు జర్నీ చేద్దామని వెళ్ళడం జరిగింది. ఇంకా కాలక్రమేణా అలాగ వెళ్ళి రాజకీయాల్లో డైరెక్ట్గా ఎలక్షన్లో దిగడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో కంటెస్ట్ చేశాం. నేను అప్పుడు తక్కువ మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. దాదాపు 3,900 వరకు. మీతో పాటు ఇంకొక ముగ్గురు కూడా విశాఖ సిటీలో తక్కువ మెజారిటీతో ఓడిపోయినట్లున్నారు సార్. అంత ఆల్మోస్ట్ ఒక 50-60 సీట్లు 5,000 ఒపీనియన్ ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నంలో చూసుకుంటే 3-4 ఉన్నాయి. 3-4 దగ్గరతో ఓడిపోయినట్టు. మా కోల గురువులు రెహమాన్ గారు, గణబాబు గారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరూ కూడా తక్కువలో. అప్పట్లో విశాఖపట్నంలో 4 సీట్లు పీఆర్పీ సాధించినట్టు కూడా. అవును. మొత్తం ఇంకో 4 కూడా గెలవాలి. మేమంతా రాజకీయాలకు కొత్త, రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు ఏమైనా అంటే అనుభవరాహిత్యం వల్ల మీరు ఓడిపోయారా, లేకపోతే ఏ కారణాల వల్ల? అసలు ప్రచారంలో ఏమైనా పొలిటికల్గా ఏమైనా అడ్వాన్స్? పొలిటికల్ గేమ్. అప్పట్లో పురంధేశ్వరి రావడం అనేది ఒక వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సేమ్ టైం పొలిటికల్ గేమ్ అంతే. ఇంకేం అంటే ఏం జరిగిందండి పొలిటికల్ గేమ్ అంటే? అప్పుడు వైఎస్ఆర్ గారు హవా నడిచిందా? హవాతో పాటు మేమంతా కొత్త వాళ్ళమి. పార్టీ కొత్తది. పార్టీకి ప్లస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ మధ్య సమన్వయ లోపము, సీట్లు రాని వాళ్ళని సమన్వయపరచుకోవడంలో అప్పట్లో పార్టీ స్ట్రక్చర్ లేకపోవడం, మేము కొత్త అవడం, రకరకాల కారణాల వల్ల ఆ రోజు అలా జరిగింది. విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్నట్టున్నారు అప్పుడు. అవును. తూర్పు మీద పట్టు ఉంది సార్ బాగా అప్పుడే కొత్త, లేకపోతే ఎలాగా అసలు? 50,000 అట్లా వచ్చాయి కదా. కానీ తక్కువ తేడాతో ఓడిపోయారు. ఏమనిపించింది సార్ మొట్టమొదటిసారి ఓటమి చెవి చూసిన తర్వాత? ఏమనిపించింది అసలు? నార్మల్గా ఎవరొకరు ఓడిపోవాలి కదా, బాధ ఉంటుంది. బట్ ఎవరొకరు ఓడిపోవాలి, గెలవాలి, ఇద్దరు గెలవాలి కదా నార్మల్గా. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మీరు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ వైపు ఎందుకు అడుగులు వేశారు అసలు? దానికి రీజన్ ప్రత్యేకించి ఏం లేదు. అప్పట్లో నాకు సుబ్బారెడ్డి గారికి ఉన్న పరిచయాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పటికప్పుడు ఇంకా నాకు టైం ఇవ్వకుండా ఇంటికి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు జాయినింగ్కి. టైం కావాలని ఆలోచించుకోవాలన్నా కూడా లేదు జగన్ గారు ఒప్పుకోవట్లేదని సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళందరూ ఇంటికి రావడము, ఆగమేఘాల మీద అప్పటికప్పుడు అంతా 2 రోజుల్లో అయిపోయింది. పార్టీలో చేరిన తర్వాత మీకు 2014లో టికెట్ ఇచ్చినట్టున్నారు. అప్పుడు కొంచెం భారీ తేడాతోనే ఓడిపోయారు. ఎందుకు 14లో ఓటమి చెందారు అసలు? విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా వచ్చినట్లేదు. అప్పుడు 3 పార్టీలు కూడా ఒకటయ్యి 3 అంటే ఆ రోజు జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో పాటు విజయం గారు ఇక్కడికి వచ్చారు. విజయం గారు వచ్చేవరకు ఇక్కడికి మళ్ళీ కడప వాతావరణం వస్తుంది అని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ఆ వ్యతిరేకత అందరం మీద కూడా పడిపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఓడిపోవడానికి రీజన్ కారణంగా అయినా. భారీ తేడాతో ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అప్పుడు 2014లో లాస్ట్ 5 days ఎలక్షన్ ఇంకా మా చేతులు లేకుండా అయిపోయింది. విజయం గారు రావడంతో పెద్ద హోర్డింగ్స్ చేసి కైలాసగిరిని తినేస్తుంది, లేకపోతే ఇవన్నీ ఆక్యుపై చేస్తారు, మొత్తం తీసుకుంటారు, విపరీతంగా జాలార్పేట అంతా క్లోజ్ చేస్తారు, మొత్తం తీసుకుంటారు, రకరకాల విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అంటే ఆ ప్రచారాన్ని ప్రజలు అప్పుడు నమ్మబట్టి మొత్తం ఓడిపోయినట్టేనా? ఎస్.
19లో టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు, కానీ 19లో నాకు సీటు ఇచ్చింటే 100% నేను గెలిచేవాడు. ఇవ్వకపోగా సరే, నేను దానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి ఒప్పుకోవట్లేదు. ఎంపీ ఒప్పుకోకపోవడం వల్ల ఈ ఒక్క సీట్ నేను మారుస్తున్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి ఇస్తాను, లేకపోతే మేయర్ చేస్తాను, ఏదేదో ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన మీద ఆ రోజు నేను పార్టీకి డెడికేట్గా పనిచేస్తున్నాను. సేమ్ టైం ఆయన మీద ఆ రోజున ఒక అభిమానంతో ఆయన ఏం చెప్తే చేసాం. ఆ టైంలోనే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. అప్పటికప్పుడు వచ్చి మేము డబ్బులు ఖర్చు పెడతాం, మాకు ఎంపీ ఉండే లేకపోతే అది ఉండంటే వాళ్ళ మోజులకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మోజులకి వెళ్ళిపోయి పార్టీని నమ్ముకొని పార్టీని గెలిపించాలి, ఆయన సీఎం అవ్వాలి, పార్టీ అధికారం రావాలని కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆయన చంపేశారు. సింపుల్గా పొలిటికల్ జీవితాన్ని చంపేశారు. మేము అప్పుడు చెప్పాం, సార్ పార్టీని నమ్ముకున్న వాళ్ళని, పార్టీనే మీరే నమ్ముకున్న వాళ్ళని ఇలా చీట్ చేయకూడదు, మీరు ఇలా చేస్తే మీకు రానున్న రోజుల్లో ఆ ఎఫెక్ట్ పడుద్ది. పదే మేము చెప్పాం కూడా. చెప్పినా కూడా ఆయన సీఎం అవ్వాలని ఒకే ఒక కోరిక తప్ప ఎదుటోళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అన్న ఒక కాన్సెప్ట్లో ఆయన ఆ రోజు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు డే 1 నుంచి. ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకుని అసలు పార్టీ జెండా మోసిన వాళ్ళు ఒక్కరన్నా పార్టీ ఉన్నారని చూపించండి. మొత్తం బయటికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. పార్టీని అంతా పొలిటికల్గా చచ్చిపోయారు, లేదంటే అసలు పార్టీలో లేరు. అంతా కొత్తగా వచ్చిన వాళ్ళే, లాస్ట్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. పోనీ ఉన్నా కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీకి కంటెస్ట్ చేసే వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వమంటే డమ్మీలందరినీ తీసుకొచ్చి మీకు ఒక ఓటు కూడా వేసే కామరాజులను వ్యతిరేకించుకొని ఇవాళ ఆ పార్టీ పరిస్థితి విశాఖపట్నం చెప్పండి. సత్యబాబు గారు లేకపోతే ఉత్తరాంధ్ర పార్టీ అసలు ఉంటుందా? అంతా డమ్మీలే. పార్టీ మీద ఆధారపడిన వాళ్ళు అందరూ డమ్మీలే. ఆయనకి భజన చేసేవాళ్ళు కావాలా, భజన చేసుకొని ఉంచుకున్నారు. అంతా భజన పర్లే, రెండో ఎవ్వరు లేదు. ఇది తప్ప ఒప్ప చెప్పేవాళ్ళే లేదు. సో ఆయన ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ విధంగా నమ్మించి ఎవరైతే పార్టీని డ్యామేజ్ చేసి తిడుతున్నారో, ఎవరైతే పార్టీకి అన్యాయ అవతలను తిట్టి పార్టీని రోడ్డు మీద లాగారో, ఆయనకి ఎదుటి తిట్టడం అంటే, వ్యక్తిగత తిట్టడం అంటే ఆయనకి చాలా ఆనందం అనుకుంటున్నాను నేను. ఆ విధంగా తిట్టిన వాళ్ళకి, ఆయన భజన చేసిన వాళ్ళకి చేశారు తప్ప పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, పార్టీని నమ్ముకొని ఎవ్వరికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి రానివాళ్ళు ఎవరిని. ఎవరు సార్ ఆ కాట్రాజు కామరాజులు? కాట్రాజు కామరాజు అంటే విశాఖపట్నంలో అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం రాదు. రాజకీయాల్లో ఆ కామరాజు గారికి అసలు ఏమీ తెలియదు. వాడిని చూస్తే ఓటేశ్వరు కూడా వేయరు. కాట్రాజు కూడా లాబీయిస్ట్. వాళ్ళిద్దరూ విశాఖపట్నాన్ని శాసించారు. ఎవరు సార్ పేరు చెప్పండి సార్? అందరికి తెలుసు. అలాగే ఇక్కడ ఒక మాజీ వీసీ ఉంటాడు. వాడైతే అందరి జీవితాలతో ఆడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేశాడు. కార్యాలయం చేసి సర్వేలు అని చెప్పేసి అక్కడి నుంచి చెప్పేసి తనకు నచ్చిన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, లేకపోతే తనకి ఏదన్నా సపోర్ట్ చేసిన వాళ్ళకి, రకరకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ పార్టీని సర్వనాశనం చేసి లబ్ధి పొందిన వ్యక్తి ఎవరన్నంటే విసి ప్రసాద్ రెడ్డి. అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తి అంటే విసి ప్రసాద్ రెడ్డి. ఎందుకు సార్ మరి ఆయన మీద ఎంక్వైరీ మీరు కావాలని డిమాండ్ చేసినట్టు పార్టీ సర్వనాశనం అయిపోవడానికి ఉత్తరాంధ్రలో కారణం డే 1 నుంచి నేను చెప్తున్నా. ఆ విషయం జగన్మోహన్ గారికి చెప్పాను, సుబ్బారెడ్డి గారికి చెప్పాను, సాయిరెడ్డి గారికి చెప్పాం. సాయిరెడ్డి అయితే ఆయన ఏం చెప్తే చేశాడు. సర్వనాశనం అయిపోవడానికి కారణం విసి ప్రసాద్. వాడికి శాడిస్ట్, వాడొక జంతువు అంటే చూసేవా, మా అడవి మృగం. ఆ మృగం కూడా అలా బిహేవ్ చేయదు. బుధం చేసి నువ్వు దేవుడు వీరుడు అంటాడు, కసక్కను పొడిచేస్తాడు. అంత దుర్మార్గుడు. అలాంటి శాడిస్టు చేతుల్లో పార్టీని పెట్టేశారు. అసలు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రసాద్ రెడ్డికి పార్టీకి సంబంధం ఏంటి సార్? అసలు వాడేం వైస్ ఛాన్సలర్, పార్టీకి సంబంధం ఏంటి అసలు? 24 hours వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు. అంటే ఏ విధంగా చేశారు సార్ ఆయన? ఏ విధంగా అంటే వాళ్ళు మభ్యపెట్టడానికి, తన టీం అంతా పదవులు వేసుకోవడానికి ఒక టీం లీడర్ లాగా ఆయన ఎంపీగా పోటీ చేయాలని రకరకాలుగా ఆ సాయిరెడ్డి గారికి లేనిపోని చెప్పి ఆయనకేం తెలియదు కొత్త రాజకీయాలకి. ఈయన సరైన రిపోర్ట్లు ఇవ్వడం ఆయన చంపాడు, ఈయన సరైన రిపోర్ట్లు ఇవ్వడం చంపాడు. ఈ విధంగా సుభాష్ రెడ్డి అని ఒకడున్నాడు, వాడు వీళ్ళిద్దరు కలిసి అది పూర్తిగా తప్పుదారి పట్టించి పార్టీని ఇక్కడ నాశనం అయిపోవడానికి కారణం వాళ్ళిద్దరే.
ఆడేమో ల్యాండ్లు ఉన్న సాయంత్రం ఉదయం అంతా డే అంతా తిరగడం ల్యాండ్ మీద వీళ్ళిద్దరు కూర్చొని ఆయనకి రిపోర్ట్లు ఇవ్వడాలు, ల్యాండ్ స్కామ్లు, నాయకులు చంపేయడాలు మొత్తం. ఆడ ఎవరిని లోపలికి పంపించాలో సాయిరెడ్డి గారి దగ్గరికి కూడా డిసైడ్ చేసేది విసి ప్రసాద్ రెడ్డి. ఎవరు బయట కూర్చోబెట్టాలో విసి ప్రసాద్ రెడ్డి. మంత్రులు బయట కూర్చోబెట్టాడు ప్రసాద్ రెడ్డి గారు ఆగమని చెప్పేవాడు. పార్టీ ప్రెసిడెంట్ బయట కూర్చోబెట్టేవాడు. ఏం ఇప్పుడు సిటీ ప్రెసిడెంట్గా కూడా చాలా కాలం చేశారు. నేనేంటి ఆ రోజు మంత్రిగా ఉన్న అవంతి బయట కూర్చున్నారు, ఎవరు మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు కూర్చున్నారు. లోపల ఎవరు ఉన్నారు తెలుసా? ఈ పనికి మన ఎదవ, ఈ ఎదవ నమ్ముకున్నారు సుభాష్ రెడ్డి, ఈ ల్యాండ్ బ్రోకర్స్, మండల బ్రోకర్స్, యాదవ్ బ్రోకర్స్ అంతా లోపల ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు బయట కూర్చునేవాళ్ళు. ఇదన్నీ ఏం చేస్తుంటే ఎదవ చేస్తుందని చెప్పేవాళ్ళు. మరి మీరు ఎవరు ప్రశ్నించేవారు కదా సార్? తర్వాత తీసుకెళ్ళేవారు. ఇంకా ఆయన అదొక మూజ్ అంతే. ఇంకించి ఆయన చేతిలో పూర్తిగా అయిపోయి ఇవాళ ఏం చెప్పండి, మెజారిటీ ఏం చెప్పండి ఒకసారి చూడండి. భీములి, గాజువాక, సౌత్, ఇలా పోవడానికి ఎప్పుడన్నా ఏ పార్టీని అంత ఘోరంగా పోయిందో చూశారు మీరు రాజకీయ చరిత్రలో? విశాఖపట్నంలో ఇంత ఘోరమైన మెజారిటీ వచ్చాయా? ఇంత అన్యాయంగా ఏ పార్టీని ఓడిపోయిందా? ఇంత చిత్తుగా ఏ పార్టీని ఓడిపోయిందా? లక్షలు. నాదైతే 71%. దేశంలో హయ్యెస్ట్ యావరేజ్. గాజువాక 97,000, భీమిలి సేమ్. ప్రతి ఒక్క ఎంత ఘోరంగా అసలు పడుకుంటే నిద్రలా పడుతుందా ఓడిపోయినారు నాకు అర్థం అవుతుంది. అంటే ఇందులో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. ఏంటంటే ఇంతంత భారీ మెజారిటీలు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం వెనక ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అనేది కూడా మాట వినిపిస్తుంది. అది పెద్ద కామెడీ. ఆయన గెలిచినప్పుడు 154 గెలిచినప్పుడు మంచిది, ఆయన ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఇలాంటి మాటలు మాట్లాడి అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. ఈ పిచ్చి మాటలు మాట్లాడితే అందరూ తెలియదేలేదు. ఇప్పుడు ఎవరు పిచ్చర్లు ఎవరు లేరు, పబ్లిక్ అందరింటో చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందరూ బాగా అభివృద్ధి జరుగుతున్నారు. ప్రతి మాట వాళ్ళ రికార్డ్ అవుతుంది వాళ్ళ మైండ్లో. ఒకప్పుడు అంటే చదువు లేకుండా కొంచెం అనేటిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట తీసుకుంటారు, మనం చెప్పే ప్రతి మాట వింటారు. వీడు మనకు టోపీ పెడుతున్నారో వీడు చెప్తున్నారా అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే అంత ఘోరంగా ఓడించారు. ఎవడేం చేస్తున్నారో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలని మీరు డిమాండ్ చేశారు కదా, ఎంతవరకు? ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పారు ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా ఆయన మీద చాలా ఇది ఉంది కాబట్టి చట్టం తన పని తను తీసుకెళ్తుందని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళే కాదండి, మమ్మల్నే కాదు, పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ప్రొఫెసర్స్ ఎంతోమంది ప్రసాద్ రెడ్డి అహంకారానికి బలైపోయారు. ఎంతోమంది బలైపోయారు. వాళ్ళని కాదు, జీవితాలు నాశనం చేశాడు. చాలామంది జీవితాలు కడుపు మీద కొట్టాడు. వాళ్ళు ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగులుతుంది, డౌటే లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఎవరి కడుపున్నా కొడతాను చూస్తే మన కడుపు దేవుడు కొడతాడు, మన బతుకు మనం బతకాలి. సో అంత దారుణంగా హింస పెట్టాడు ఏయూలో ఎంప్లాయీస్ చాలామందిని. పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఎఫ్లు రాకుండా, వాళ్ళ శాలరీస్ లేకుండా రకరకాలుగా హింస పెట్టాడు. వాళ్ళు మామూలుగా హింస పెట్టాడు. అసలు అతను ప్రొఫెసర్ అన్నం కంటే ఒక శాడిస్ట్ అని అంటా నేను. ఒక శాడిస్ట్ స్టేజ్కి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందో డిక్టేటర్ లాగా చేశాడు. బహుశా మనం చూడనప్పుడు ఇట్లా చూసా అంతకంటే ఘోరంగా బిహేవ్ చేశాడు. ప్రొఫెసర్స్ కానీ లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు కానీ తనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొక నాయకులను కానీ కలిసి సాహసం కూడా చేయలేకపోయారు. చేస్తే మేము సస్పెండ్ చేస్తే మీకు మీ సంత చూస్తా బెదిరించేవాడు, భయభ్రాంతులు చేశాడు. ఆ భయమే ఇవాళ ఆ ప్రసాద్ రెడ్డి భయమే ఇంకా ఇంకొక ప్రసాద్ రెడ్డికి నలుగురు తయారవుతారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన విశాఖపట్నం తుడిచిపెట్టేశాడు. ఒక పక్క ల్యాండు, ఒక ఏ ఎంప్లాయీస్, ఒక పక్క కేజీహెచ్ ఎంప్లాయీ అందరినీ నాశనం, అందరి జీవితాలతో చెలగమాటేశాడు. ఏఈఓలను డిసైడ్ చేసేది ఈయన, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఈసీలు డిసైడ్ చేసేది ఈయన, రాష్ట్రంలో ఉన్న అందరు సర్వేలు ఈయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. నేనైతే కానీ ఒక జడ్జి ప్లేస్లో ఉంటే ప్రసాద్ రెడ్డిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి శిక్ష చేపిస్తాం. అంత దుర్మార్గంగా ఎంతమంది ప్రొఫెసర్లు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు కూడా. వాళ్ళ సీనియారిటీని కట్ చేసేసి, వాళ్ళ శాలరీస్ ఆపేసి అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారంటే చాలా దుర్మార్గం చేశారు. దానికి వీటందరికన్నా సాయిరెడ్డి గారు అడగండి. ఆయన నమ్మి, ఆయన సర్వేలను ఆయన నమ్మి ఆ విధంగా చేయబట్టే ఇవాళ ఈ గతి పట్టింది ఆ పార్టీకి. లేకపోతే అంత ఘోరంగా ఓడిపోయి ఒక 54,000 ఓడిపోతుంది. కానీ ఇదే లక్షలు ఎందుకు ఓడిపోతారు? ప్రసాద్ రెడ్డి మీద ఎంక్వైరీ జరిగేంత వరకు
మీరు పోరాడతారా? ఖచ్చితంగా నేనే కాదు, అందరు ఎమ్మెల్యేల కోరిక, ఈ విశాఖపట్నం ప్రజల కోరిక, ప్రతి ఒక్కరి కోరిక ప్రసాద్ని శిక్షించాలి. తన బాధితులు వేల మంది తన అన్యాయంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి తనని ఖచ్చితంగా శిక్షించాలి, ఇంకొకరు తప్పు చేయకూడదు అనే విధంగా శిక్ష ఉండాలి అని విశాఖపట్నం ప్రజలు కోరుకుంటున్నారు. 2014తో మీరు ఓటమి తర్వాత 19కి ముందే మీకు అంటే యాక్చువల్గా 19లో టికెట్ రావాలి. అప్పుడు టికెట్ రాకపోవడానికి కారణం అప్పుడు కూడా ఏం చేసిన పనే ప్రసాద్ రెడ్డి సాయిడ్ గారికి చెప్పించి అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్తే చేసాడు ఆయన. అప్పుడు కూడా అడ్డుకుంది ఈయనే. ఎందుకు సార్? అంటే మీకు టికెట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అతని మాట వినాలి అనే అహంకారంతో పాటు ఒకసారి ఏయూలో ఏదో మీటింగ్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్లో మీటింగ్ పెడితే దానికి వెళ్ళొద్దు అన్నారు. దానికి అప్పట్లో ప్రొఫెసర్ జాలాదేవి, జాను, చాలామంది ప్రమాణం, చాలామంది ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. సార్ వాళ్ళంతా కూడా మనకు తెలిసిన పెడితే ఎందుకు వెళ్ళొద్దు అని అంటే వెళ్తే ఇంకా నీకు సంబంధం అనేసి. అదేంటి సార్ వాళ్ళ దగ్గర వెళ్తే తప్పే ఉందంటే ఇంకా అక్కడి నుంచి ఒక షాడిస్ట్ లాగా పట్టుకొని ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు. ఆయన సీఎం గారి కంటే ఎక్కువగా విశాఖపట్నం సీఎం ఆయనే నాకు తెలుసు. ఈ విషయాలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదా, లేకపోతే చెప్పిన పట్టించుకోలేదా? ఇదంతా మేనేజబుల్, సాయిరెడ్డి మేనేజ్ చేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయలేదా, లేదంటే అసలు వెళ్ళలేదా? వెళ్ళినా కూడా ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజుల్లో సాయిరెడ్డి గారిని కాదని ఆయన ఏం చేయలేడు. అంతెందుకు, నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా అపార్ట్మెంట్ లేకుండా వెళ్ళిన వ్యక్తిని. సాయిరెడ్డి పర్మిషన్ లేకుండా నేను జగన్ వెళ్ళలేకపోయాను. అంటే జగన్ ఎంత అక్కడ లొంగిపోయాడు అన్న విషయం మీకు తెలుసుకోవాలి. అదేంటి సార్? నేను ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి కలకుండా ఆయన డోర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చాను. ఎన్నిసార్లు అలాగా అడ్డేశారు? నువ్వు కలిసి ఎన్నిసార్లు సార్? అంటే మేయర్ విషయం అప్పుడు నేను కలిస్తే ఆయనతో విషయాలు చెప్తానని జగన్ గారు నేను కలను అంటున్నారు, తర్వాత పిలుస్తాను అంటున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పాడు. నన్ను ఎందుకు కలను అంటారంటే ఏమో నాకు తెలియదు అని. జగన్ గారు ఏమో సాయిరెడ్డి ఒప్పుకోవట్లేదు అంటారు. సజ్జల గారిని అడిగితే సాయిరెడ్డి ఏదో చెప్పాడు, కొద్ది టైం కావాలన్నాడు. ఒకరి మీద ఒకరు అని చెప్పుకొని, అంటే నాలాంటి జెండా మోసి జెండా కట్టి నాలాంటి వ్యక్తికి అలా జరిగితే ఆ పార్టీలో ఆ రోజు అసలు మా ఫ్యామిలీ తెల్ల అసలు అది చెప్పలేనటువంటి హింస. ఫ్యామిలీ తెలినప్పుడు నిజంగా ఫ్యామిలీకి కూడా బాధ ఉంటుంది కదా సార్, మీతో పాటు వచ్చినందుకు. కాబట్టి ఏంటి ఇంత పార్టీ జెండా మోసి ఇంతకాలం మోస్తే కూడా మనకి కనీసం లోపలికి వెళ్ళే అవకాశం దక్కలేదు. ఏడ్చారు. ఎవరు సార్? మీ వైఫ్ ఏడ్చారా? ఇదేంటిది పిలిచింది వాళ్ళే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గడ్డేస్తారు, జగన్ కలవనన్నం ఏంటి, పోనీ ఇవ్వకపోతే పిలిచి అమ్మ అని చెప్పాలి కదా, అది చెప్పకపోగా అపాయింట్మెంట్ లేదని చెప్పి వెనక పంపించేస్తున్నారు అని అంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన అహంకారానికి బలైపోయాంలే, పర్లేదులని చెప్పేసి నేను సర్ది చెప్పుకొని వెనక్కి తీసుకొచ్చాను. చాలా రోజులు బాధపడి ఉంటారు కదా సార్ ఆవిడ? జీవితం బతుకున్న రోజులు గుర్తుంటుంది. అది మీకు కాదు, మీతో పాటు ఆవిడకి కూడా బాధపడి ఉంటుంది. అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఆయన అంత అభిమానించాం, అంత ఆదరించాం. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎప్పుడు వస్తే అప్పుడు ఒక 6 సార్లు వస్తే 5 సార్లు మన ఇంట్లో ఉన్నాడు. పిల్లలతో సహా ఆయన అంత అభిమానించేవారు. ఆ రోజు పిల్లలతో సహా చీకొట్టారు. చిచ్చి ఇలాంటి వ్యక్తిగా మనం ఇంత మీరు 24/7 వర్క్ చేస్తున్నారు, ఆయన ఒకటి చెప్తే 2 చేస్తున్నారు, మీరు ఎందుకు ఇంత స్వార్థపరులు ఉంటారా, ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారా అని ఆ రోజు నుంచి మా పిల్లలు కూడా మా ఫ్యామిలీతో సహా అసలు ఎలా ఉంది ఏంటి, ఇంత మార్పు ఏంటినా అని, ఇంత మార్పు కూడా వస్తుందా మనిషిలో, ఇలాంటి వ్యక్తులు ఉంటారా. కేవలం సాయిరెడ్డికి భయపడి ఆ రోజు నన్ను కలవనీయకపోగా నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేశాడు. పొలిటికల్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు. ఎమ్మెల్యే కావాల్సిన మీరు కార్పొరేటర్కి ఎందుకు పోటీ చేశారు సార్? అసలు ఏం జరిగింది దాని వెనకాల కథ? దానికి సాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు సార్ ఎందుకు సార్ నన్ను ఇలా ఆడుకొని, నాకు అసలే మేము ఫైనాన్స్ క్రైస్లో ఉన్నా, నేను ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో నన్ను కంటెస్ట్ చేయించడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు అంటే, నీ మీద సానుభూతి ఉంది, జగన్ దాన్ని వాడుకున్నాడు, నువ్వు అర్థం చేసుకో, అందరినీ డమ్మీలు పెట్టుకోవాలా అనుకొని ఆ మెయిల్ని జడ్పించి అందరిని డమ్మీలు పెట్టాలని డిసైడ్ అయ్యి ఆయన డమ్మీలు పెట్టుకున్నాడు. నువ్వు నన్ను తిట్టుకో, నాకు సంబంధం లేదు, జగనే చేశాడు
అని జగన్ గారిని అడిగితే చారిటీకి నీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అని నాకేం లేదంటే ఈయన దగ్గరికి వస్తే ఆయన అందరు కావాలనే డమ్మీలు పెట్టుకున్నారు. కొంచెం నువ్వు మాస్ లీడర్ కదా, నీకు ఎందుకు ఇస్తారు, నీకు ఇవ్వరు, నువ్వు పవర్ పాయింట్ అవుతావని చెప్పేసి ఆయన ఒక ఆల్డ్ విశాఖపట్నం ఆవిడైతే నోరిప్పలేదు, నాతో డైరెక్ట్గా సైడ్ అయ్యారు. సో ఎవరైతే నోరిప్పలేని ఉంటారో రాష్ట్రంలో అందరినీ కూడా డమ్మీలు పెట్టుకుంటే పార్టీ డమ్మీ అయిపోద్ది కదా సార్ అన్న. ఏమో మరి ఆయన ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు అన్నది. మేమంతా బాగుంటే ఆయన బాగుంటాడు, మా కిందలు బాగుంటే పార్టీ బాగుంటుంది, మేము బాగుంటే పార్టీ బాగుంటుందంటే ఆయన ఎందుకో డమ్మీలను పెట్టుకోవాలని డిసైడ్ అన్నాడు. అమ్మ నేను ఆశ్చర్యం, అంత డమ్మీలు పెట్టుకోవడం ఏంటి, అసలు పార్టీ డమ్మీ అయిపోద్ది కదా అంటే లేదు ఆయన కావాలని డమ్మీలు పెట్టుకున్నారా. నేను షాక్ అయిపోయాను. పార్టీ బాగున్నా కోరుకుంటూ కానీ డమ్మీలు పెట్టుకోవాలని కోరుకుంటాం ఏంటంటే ఆయన చూసుకొని ఏమో ఒక మేయర్ పేరు చెప్పు అందరు ఆల్మోస్ట్ డమ్మీలా, ఇంకేం మారుతాం. సరే, ఆ తర్వాత మీకు మేయర్ పదవి దక్కలేదు, మీరు కుటుంబంతో సహా జగన్ గారి ఇంటికి వెళ్ళినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సాయిరెడ్డి గారికి భయపడనేది మీరు చెప్తున్నారు. ఆ తర్వాత 10 days తర్వాత సాయిరెడ్డి గారిని ఒప్పించి సాయిరెడ్డి గారు ఉండగా పిలిచారు. ఏమన్నారు సార్ అప్పుడు? ఏమనలేదు, నీకు ఫోన్ వస్తుంది, నువ్వు ఎమ్మెల్సీ అవుతావు అన్నా. సర్లే అని చెప్పి నేను వచ్చాను. సరే, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా రెండు కూడా సమానమే. ఇష్టం లేదు ఎమ్మెల్సీ, నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆయన ఎలా దెబ్బ కొట్టాడు అలాగే కొడదాం అనుకున్నాం, దెబ్బకి దెబ్బ కొట్టాడు. అంటే ఎమ్మెల్సీ అప్పటికే నాకు మధ్యలో ఆయన చేసిన అవమానాలు చూడండి, మనిషిని కొట్టినా దెబ్బ పర్లేదు కానీ చేసిన అవమానాలు మాటలు మర్చిపోలేదు. ఏం జరిగాయి సార్ మాటలు? అంటే ఏం మాటలు, మీరు ఏ అవమానాలు జరిగాయి, ఏం మాటలు మీరు పడ్డారు? సీటు లాస్ట్ మీట్ రేపు మార్నింగ్ ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసే వరకు నేను ఇన్ఛార్జిని, గడప గడప తిరిగాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. రేస్లో ఉన్నారు. ఇంకొక గంట ముందు మార్చారు, పెట్టుకున్నాం. కనీసం చెప్పరా. ఇప్పుడు 24లో సార్, గొర్రెని బలేసే ముందు ఎప్పుడు సార్ ఇది? 24 ఎలక్షన్కా? 19లో ఒక మేకపోతుని బలేసేటప్పుడు కూడా దేవుడి ముందు బొట్టు పెట్టి ఒక నిమిషం టైం ఇస్తారు. ఆయన అది కూడా ఇవ్వకుండా చేసి ఒక మాట కనీసం పిలిచి ఇదిగో ఈ కార్యచేత నివరాపోతున్నామని చెప్పేసి ఒక మాట చెప్పించాను. నీకు నేను సర్వస్వం నీకేం చేశానో నాకు జగన్మోహన్ గారికి తెలుసు, పార్టీకి నేనేం చేశానో, బై ఎలక్షన్లో నేను ఏం సపోర్ట్ చేశానో, మామూలుగా ప్రతి పార్టీకి ఏ విధంగా చేశాను. విజయనగరం పార్టీ ఆఫీస్ ఎవరు చేశారండి? అంటే పార్టీ పెట్టిన మొదట్లోనే సార్, లేకపోతే ఇప్పుడు పెట్టిన మొదట్లో? ఫస్ట్ 5 years. అప్పుడు బొత్స సత్యనారాయణ ఇంకా పార్టీలో చేరలేదు? లేదు, జెండా కట్టారు లేడు అక్కడ. జెండాలు కూడా నేను ఇచ్చినాను విశాఖపట్నం 2 జిల్లాలో. అలాంటి పరిస్థితి. అంత వాడుకున్న వ్యక్తి కనీసం అధికారంలోకి వస్తే గుర్తు లేకపోతే మనుషులు అంటారు వాళ్ళని. ఒక గంటలో టికెట్ మారిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే చివరి నిమిషం వరకు కూడా కాట్రాజు గారు కామరాజు గారు, మీరు ఆ కాట్రాజు కామరాజు పేర్లు చెప్పట్లేదు, ఎవరిద్దరు వెళ్ళి ఈ సీట్ ఒక్కటే మారిస్తే మేము కంటెస్ట్ చేస్తాం, లేకపోతే మేము చేయమని చెప్పేసి కూర్చున్నారంట. ఎవరు సార్ వాళ్ళు? ఇంకెవడు? ఎంఈవి గారు, జీవి గారు కూర్చుని నాకు జగనే చెప్పాడు స్వయంగా ఈ విషయం. పార్టీలో మీ గంట ఈ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు. ఏమని? ఎంఈవి నేను భీమిలి సీటు వాళ్ళు అక్కడ ఉంటే నేను ఓడిపోతాను, వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేసి, ఇది ఓడిపోయినా పర్లేదు, వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేయండి, నేను ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేను కాబట్టి ఆయన మాట వినాల్సి వచ్చింది. నేను అందుకు నీకు నేను సీట్ ఎమ్మెల్సీ ఇచ్చి మద్దతు అనుకొని నీకు నేను ఇలా చేశాను. ఆడుకోకపోతే ఎలాగ సార్ అంటే ఆ రోజు నా పరిస్థితి బాగలేదు, అందుకే నేను ఎక్కడిద్దాం అనుకున్నారు సార్? డబ్బుల కోసం డబ్బుల కోసం నేను అతనికి లొంగాల్సి వచ్చింది. కారణం ఎక్స్పెండిచర్ అంతా ఆయన పెట్టుకుంటాన్నాడు కాబట్టి. తర్వాత మీరు కార్పొరేట్ పోటీ చేయించిన తర్వాత మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అనుకుని కార్పొరేట్ పోటీ చేసిన బాధపడలేదు సార్? అసలు ఏమంటున్నారు? మేయర్ అని చెప్పారు కదా, తర్వాత బాధపడ్డాం. మరి ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి ఒక 4 సంవత్సరాలు పొలిటికల్గా ఏడవడం తప్ప ఆనందం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసేవాళ్ళు కావాలి తప్ప ఒక ఓటు వేయించే వాళ్ళు అవసరం లేదు. పనికిమాలిన వాళ్ళందరూ అవసరము, నా అవసరం లేదు అనుకుని నేను డిసైడ్. అందుకే ఆయన ఎక్కించుకున్న వాళ్ళందరూ పరిస్థితి చూడు. ఆయన మంత్రులు ఇచ్చారు లక్షలు,
మంత్రులంతా లక్షలను ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? రాంగ్ సెలక్షన్ అయినా కాదా? హయ్యెస్ట్గా ఓడిపోయిన వాళ్ళంతా ఎవరు ఈ రాష్ట్రంలో? మంత్రులు. రికార్డు కొట్టిన వాళ్ళు ఎవరు? మంత్రులు. తన సెలక్షన్ రాంగ్ అని ఇప్పటికే తెలియాలి కదా. అదే మంత్రుల కోసం మమ్మల్ని చంపేశావు, ఇదే ఎంపీ కోసం చంపేశావు. నువ్వు ఎవరి కోసం అయితే మమ్మల్ని చంపావో వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు భూస్థాపితం అయిపోయారు. రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, దేశంలో హయ్యెస్ట్ మెజారిటీతో ఓడిపోయారు. మరి దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన తప్పే కదా. నువ్వు రాంగ్ సెలక్షన్ చేసుకున్నావు కాబట్టి ఇంత ఘోరంగా ఓడిపోయారు. నీ సెలక్షన్ రాంగ్ కదా. నువ్వు ఎవరైతే పక్కన పెట్టి కింద మీద పెట్టి సీటు వాళ్ళు అందరూ కూడా దగ్గరికి వచ్చారు. నువ్వు నెత్తిరెక్కించుకున్న వాళ్ళంతా ఏమయ్యారంటే దేశంలో హయ్యెస్ట్ ఓడిపోయారు. దాన్ని బట్టే మీలో మార్పు రావాలి కదా. భజన ఒకటే కాదు, భజన కొన్ని రోజులు పనిచేసింది, 19లో పనిచేసి 24 పనిచేయదు కదా. ఇక జీవితంలో పనిచేయదు. చూశాను నేను. భజన చేసే వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకి పదవులు ఇస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీలో మీ మీద కుట్రలు జరిగాయనేది మీరు చెప్తున్నారు. అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఎవరెవరు మీకు ఆ కుట్రలో భాగస్వాములు అయ్యారని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరే, ఈ ముగ్గురే, ఇంకెవరు లేరు. ఎవరైనా నాయకుడికి ఉండాలి కదండి. పార్టీని నడిపించింది ఎవరు? పార్టీ జెండా మోసిన కార్యకర్త ఎవరు? అసలు పార్టీకి 10 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ఇక్కడ కష్టపడదేవరు? పార్టీకి ఒక 60-50 కేసులు పెట్టుకొని నడిచిన వాళ్ళు ఎవరు? పార్టీయే పరమావధి నడిచిన వాళ్ళు ఎవరు? తెలుసుకోవాలని నాయకుడే కాదు కదా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెనకున్న వాళ్ళని నేను గుర్తించకపోతే నేను నాయకుడినే కాదు. నాయకత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు. నేను ఆయన మర్చిపోతే నేను మనిషి పట్టుకు పుట్టినట్టే కాదు. నేను ఆయన మర్చిపోతే నేను అసలు మనిషినే కాదు. జీవితంలో ఏదైనా రుణపడి ఉన్నానంటే అది నేను పవన్ కళ్యాణ్. ఆయన పిలిచి నాకు అవకాశం ఇస్తే నువ్వు ఉంచి చంపేశావు. ఎవరిని ఆదరిస్తాం మనం చెప్పండి? ప్రజలైనంతే, నాయకులైనంతే, ఎవరైతే మనకి ఆదరిస్తారో, ఎవరైతే మనకి మంచి చేస్తారో, నమ్మకం ఉంటుందో అదే విధంగా అవకాశాలు ఇస్తాం. నువ్వు నమ్ముకున్న వాళ్ళు అందరినీ చంపేశావు. దొంగలను నమ్ముకున్నావు. నువ్వు నమ్మిన ఒక్కడన్నా 70,000 తక్కువ ఓడిపోయాడా? నువ్వు నమ్మిన వాళ్ళు అందరూ కూడా తక్కువ ఓడిపోయారు. నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు మంత్రులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఒకసారి చూసుకో, ఎంత ఘోరంగా ఓడిపోయారు. సో దాన్ని బట్టైనా మీరు చేస్తున్న తప్పు, మీ సెలక్షన్ తప్పు అని మీరు తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. అదే సమయంలో మీ మీద అనర్హత ఏడు కూడా పడింది. అది మాయన మచ్చ అనుకోరా? ఇవి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెగించి వెళ్ళాం. డోంట్ కేర్ ఆయన ఏదో చేస్తాడనో లేకపోతే పదవి కోసం అయితే నేను వెళ్ళలేదు. పదవే కావాలంటే అక్కడే ఉంటాను. నాకు ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. ఆ రోజుకి 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. అంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఎంత రిస్క్ చేయాలి ఎమ్మెల్యే ఆ టైంలో? ఆ పదవి వదిలి వెళ్ళారంటే నా మనసు, నా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడి ఉంటే 4 సంవత్సరాలు 2 నెలలు పదవిని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ బయటకు వచ్చిన వ్యక్తిని నేనే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటే, నేనెంత సఫర్ అయి ఉంటే ఆ పదవిని కాదని, అధికార పార్టీని కాదని 6 నెలలు ముందే ఆ పార్టీని వదిలి నేను బయటకు వచ్చాను అంటే ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన మీద ఎంత కోపము, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాను, ఎందుకు అంత కోపం వచ్చి ఉంటుంది, పదవిని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఎందుకు అంత కోపం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు? అది అప్పుడు దాకా చెప్పా కదా, నమ్ముకున్న వాళ్ళని ఎదవలను నమ్మి పేకలు కోసాడు. నాతో పాటు పేరు చెప్పకూడదు బాధపడి 100 మంది ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళందరూ పేకలు కోసారు. దొంగలను అందరినీ ఒక్క ఓటేసిన వాళ్ళందరినీ నెత్తినెక్కించుకున్నాడు. చిత్తుగా ఓడిపోతా తనను సొంతంగా ఒక ఓటు తెచ్చుకున్న వాళ్ళందరినీ మంత్రులను చేశాడు. సొంతంగా 10,000 ఓట్లు తెచ్చుకున్న వాళ్ళందరినీ చంపేశాడు. నాలాంటి వాళ్ళు ఎంతో, ఒక గురునాథరెడ్డి దగ్గర నుంచి, ఒక కోలాగురువుల దగ్గర నుంచి, ఒక శ్రీనివాసరావు దగ్గర నుంచి, ఒక సాంబశివరావు దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనే జెండా పట్టుకున్న వాళ్ళు ఈ విశాఖపట్నంలో రాష్ట్రంలో 100 మందిని పేకలు కోసారు. ఇవాళ మీరు చూడండి, ఆ కుటుంబ సభ్యుడు అన్నీ తానే నడిచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ తన మాటల్లో, తను భావాల్లో జగన్ గారి పేరు తలుచుకుంటే ఆయన మొహం చూడండి ఎలాగైపోతుందో.
మీరు గమనించండి, ఎంత ఉద్రేకంగా అయిపోతున్నాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు చెప్పండి. ఆయన దొంగలను ఎంకరేజ్ చేసేసి నీతిగా ఉన్నందరినీ ఇలా చంపేశాడు. ఎంతసేపు దొంగల మాట వింటాడు. ఈ కాట్రాజు కామరాజు గారు ఎప్పుడు జెండా పట్టుకుండండి చెప్పండి. మీరు దాదాపుగా నేను దశాబ్ద కాలం ఉన్నారు. నమ్ముకున్నా, దాన్ని కూడా ఒప్పుకున్నా. కాట్రాజు కామరాజు నమ్మావు, నువ్వు అధికారం పోయిన తర్వాత కనిపించారండి జెండా పట్టుకుంటారు ఎక్కడన్నా? ఎక్కడ ఒక కార్యకర్తగా అండగా నిలబడ్డారా? వాళ్ళు మీ తర్వాతే కదా సార్ పార్టీలోకి వచ్చింది. ఎన్నికల ముందు వచ్చినట్టున్నారు, 2019 ఎన్నికల ముందు వాళ్ళు కూడా. ఎక్కడ సార్, అది కూడా ఆయన నన్ను అడిగే నేనే జాయిన్ చేయమన్నాను. అది కూడా చెప్తాను. నన్ను అడిగాడు జాయిన్ చేసుకోవాలి వద్దని కూడా ఓపెన్గా చెప్తాను. నేను ఆ రోజు జాయిన్ చేసుకుని తప్పు చేసిన నేనే, ఇంత ఎదవని తెలియక. మీ ఇంటికి వచ్చారు సార్ ఆయన కలవడానికి? 3 సార్లు వచ్చాడు నన్ను ఎలాగైనా జాయిన్ చేయమని, వైఎస్ఆర్సీపీలో చేయించేయమని. కామరాజు గారు ఆయన జాయిన్ చేసుకోకపోతే నా దగ్గరికి వచ్చాడు. కామరాజు 3 సార్లు వచ్చాడు, ప్రసాద్ రెడ్డిని తీసుకొని. అప్పుడు వెళ్ళి గుంటూరు వెళ్ళి జాయిన్ చేసుకోండి, ఏంటి పరిస్థితి అవసరం అన్నాడు. ఫస్ట్ జాయిన్ చేసుకోండి అని నేనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాను. అప్పుడు ఫోన్ చేశాడు, కాట్రాజు గారికి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పి. మీరు ఇచ్చిన పుష్ తోటే ఆయన పార్టీలో చేరారు. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను టార్గెట్ చేశాడు. నాకు జగన్ గారు చెప్పారు మాట, నేను జాయిన్ చేసుకున్న దగ్గర నుంచి నేను టార్గెట్ చేసేవాడు. ఏంటి నీకు ఇబ్బంది, ఆడతాను. నాకేం తెలియదు ఎందుకు ఎందుకు ఎంఈబీకి మీకు మధ్యలో సేమ్ గ్యాప్ కాన్సెప్ట్. నేను డామినేట్ చేస్తున్నాను లేకపోతే అహంకారం అంతే, ఒలుక్కు అది తీస్తామని చెప్పి తీసాం. ఆ ఒలుక్కు తీసాం, బలుపంతా తగ్గేటట్టు చేశాడు దేవుడు. 19 నుంచి 24 మధ్యలో ఆయన ఎంపీగా ఉన్నారు. ఆడేం పేకలేదు, అందుకే 70,000 తోడు. 19 నుంచి 24 మధ్యలో ఎంపీగా ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉండి ఆయన ఒక బిల్డర్గా ఉండి మొత్తం దోచుకు వాడి వల్ల సగం పోయింది విశాఖపట్నం పార్టీ. అంటే ఏం చేశారు సార్ ఆయన బిల్డర్గా? అన్ని దోపిడీలే, ఏముంది అన్ని సెటిల్మెంట్ సైట్లు అన్ని దోపిడీలే, ఇంకేముంది. అందరూ తెలుసు, చిన్నపిల్లడే చెప్తాడు. విశాఖపట్నం బిల్డర్లంతా వాడి వల్ల నష్టపోతారు. వాడేమో 50,000 10,000 సెటిల్మెంట్ చేసి కొంటాడు. అందరూ 6,000 అమ్మితే 5,000 అమ్మేస్తాడు. అందరూ ఇటు దగ్గర కొనేస్తారు. ఆయన అంతకుముందు కూడా వ్యాపారాలు చేశారు ఇదే పని సెటిల్మెంట్లే. అప్పుడే తను జైలు వేశారు ఒకసారి, ఇలాంటి గొడవ చేస్తే తనతో చేశాడు. ఇంకా మళ్ళీ చేసి తనతో చేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయి మళ్ళీ దోసుకున్నాడు. ఈయనకి కూడా వాళ్ళే కావాలా, డబ్బులు కావాలా. సిబిసిఎన్ సైటు, మధురవాడ అన్ని సైట్లలో డబ్బులు ఇచ్చారని చెప్తున్నాడు జగన్ గారు. డబ్బులు హైగ్రీవ భూములకు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి కదా సార్. అందులో అన్నిటిలో జగన్ డబ్బులు ఇచ్చేట్లు చేసుకుని చెప్తారు, ఓపెన్గా చెప్తారు. హైగ్రీవ భూముల విషయంలో కూడా అంతే డబ్బులు ఇచ్చాం మేము, జగన్ డబ్బులు ఇచ్చి చేసుకుని ఫ్రీగా చేయలేదు జగన్ అని అందరూ చెప్పారు. నాకు కూడా చెప్పారు, ఓపెన్గా విశాఖపట్నం అందరూ చెప్పారు. సగం పార్టీ చిట్టుగా ఓడిపడక కారణం అదొకటి మేజర్ కారణం, అది కూడా కారణం. అందరూ చెప్పాడు ఆయన జగన్ గారు డబ్బులు ఇచ్చి చేసుకున్నామని చెప్పారు ఓపెన్గానే. మేము ఎంత ఇచ్చామని కూడా చెప్పారు, చెప్తే బాగోదు కానీ ఎక్కడ ఇచ్చామో కూడా చెప్పారు. మాకు ఇక్కడ ఇచ్చి చేసుకున్నాము, జగనే మా ఊరకు చేయలేదని చెప్పి అడిగినోడికి అన్నాను అందరూ చెప్పారు. మరి ఆ విషయం పార్టీలో చర్చనీయాంశం అవ్వలేదా సార్? మరి ఎందుకు తెలియదు, ఆయన డబ్బులు కావాలి, ఆయన కామ్గా ఉన్నాడు అని చెప్పి. వివాదం ఏం అవ్వలేదు మరి ఆ విషయం? సాయిరెడ్డికి వాళ్ళిద్దరికి వివాదం వచ్చింది కదా, ఈ డబ్బుల దగ్గర కదా వచ్చింది అందరికి. ఎందుకు వచ్చింది సార్ సాయిరెడ్డి గారికి? ఈ సైట్ల సెటిల్మెంట్లో డబ్బులు అన్ని చోట్ల డబ్బులు ఇస్తున్నాం మొత్తం ఇప్పుడు తర్వాత ఇద్దాం దగ్గర గొడవ వచ్చింది వాళ్ళిద్దరికి. 24 ఎన్నికల ముందు ఆయనకి మీకు మధ్య సవాల్ నడిచినట్టుంది కదా సార్. మీరు కూడా ఎంవివి సత్యనారాయణకిను మీకు మధ్యలో డే 1 నుంచి ఇంకా అప్పుడు నాకు జగన్ గారు ఎప్పుడో చెప్పారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్లో మీరు ఆయన ఓడిస్తారని చెప్పి శపథం కూడా చేశారు పక్క నియోజకవర్గం. ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే ఎలక్షన్కి 19 ఎలక్షన్కి ఒక 5 రోజుల ముందు నాకు చెప్పిన ఎంపీ కాదు కదా, బోర్డు మెంబర్ కార్పొరేటర్ కూడా అవనివ్వను. నాకు ఆ శక్తి ఉంది, నేను చేయగలను. ఒక్క ఫోన్తో వాడు ఎంపీ చక్రాన్ని తిప్పేద్ది నా రోజు ముందు చెప్తుంటే చేయగలను కూడా. కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత చెప్పాడు, 2 నెలల తర్వాత చెప్పాడు ఇలాగా నేను సీటు అడ్డుకొని వాడాను, నేను ఎంత చెప్పినాడు ఏం లేదు, నేను ఒక్కడే మాత్రం గొడవ పెట్టాడు, నాకు ఆడిన ప్రతి తప్పలేదని చెప్పి ముందుగా చెప్పుంటే వాడికి చుక్కలు ఎలా కూడా అన్నీ చూపించేది. 2000లో కూర్చొని వాడి గెలుపు కోసం తక్కువలో 5,000 ఫోన్లు చేశాడు. ఎంతోమంది నాయకులను పిలిపించుకొని మాట్లాడి వాడికి సర్వస్వం వడ్డాం. తర్వాత చెప్తాను నేను సాగుకాలు సల్లగా చెప్పినట్టు. 19 ఎలక్షన్ సమయంలో మీరు దగ్గరుండి గెలిపించారు ఆయన్ని. ఏమాత్రం విశ్వాసం కానీ కృతజ్ఞత కానీ ఆయన కనిపించలేదా? కుక్కకైనా విశ్వాసంతో వాడుకున్నాడు. కుక్కకి మనం అన్నం పెడితే డైలీ మన చుట్టూ వెళ్ళంటే మరుగుతూ మన దగ్గర ఉంటుంది. వాడికి ఏది పెట్టినా విశ్వాసం కుక్కడు. 24లో ఓటమి చేయడం ద్వారా ఆయన్ని మీరు గెలుపు సాధించారు, ఆయన మీద పై చేసి సాధించారు. నేను ఆ ఎలపు రామకృష్ణబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, రామకృష్ణబాబుకి చెప్పాను
నా శక్తి జిల్లా పనిచేస్తాను, నీకు 70,000 రాకపోతే మాత్రం బాగోదని చెప్పాను. 70,000 70,000 వస్తుంది ముందే చెప్పాను నేను. అసలు 3 నెలల ముందే చెప్పాను నేను 70,000తో ఓడిపోతాను. వాడేమన్నా నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, మా మా లేడీస్కి ఎంత ఇచ్చాను, ఆ లేడీస్కి ఎంత ఇచ్చాను, ఎవరికి ఇచ్చినా తీసుకుంటే నీకు ఓటేరు అని చెప్పాను. విశాఖపట్నం ఎలక్షన్స్లో భారీ ఎత్తున ఖర్చు పెట్టిన ఎన్నిక ఏదైనా ఉందంటే తూర్పు నియోజకవర్గ ఎన్నికే కదా సార్? తూర్పులో కూడా ఎవరు పెట్టాడు, ఆడే పెట్టాడు. ఎందుకంటే ఈ దోసుకున్న సొమ్మంత ఉంది కదా, అదంతా ఆడే పెట్టాడు. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. వాడికి లేనిది అది గజ్జి కుక్క అంటారా ఆడాడు, చిత్తకార్తి కుక్క, గజ్జి కుక్క చిత్తకార్తి కుక్క అంటారా ఆ టైప్. మీకు అవంతి శ్రీనివాస్కు మధ్య వివాదం ఏంటి సార్? ఏం లేదు, మా ఇద్దరికి అసలు వివాదం ఏం లేదు. అవంతి అంటే అప్పుడు ఆయన భీములు ఇవ్వడం వల్ల అతని ప్రమేయం లేదు. భీములు తీసుకొచ్చింది ఎంఈవి, ఆయన ఇక్కడ తీసుకొచ్చింది ఎంఈవి కమిట్మెంట్తో తీసుకొచ్చి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశాడు. అతను తప్పే ఉంది. మహిళను ట్రాప్ చేసిన విషయంలో అవంతి శ్రీనివాస్ గారికి కుట్ర చేసి మహిళను ట్రాప్ చేశారు. ఆ వెనకాల వంశీకృష్ణ యాదవ్ ఉన్నారనేది అది సాయిరెడ్డి గారు, అది సాయిరెడ్డి గారు చేసిన ఆయనకు తెలుసు. సాయిరెడ్డి గారు చేసిన ఆయనకు తెలుసు. ప్రతాప్ రెడ్డి దగ్గరుండి సాయిరెడ్డికి ఇస్తే సాయిరెడ్డి రిలీజ్ చేశాడు. అది మరి నన్నోడు తిందుకని చెప్పిస్తావు, సాయిరెడ్డి చేశాడు. ప్రతాప్ రెడ్డికి కూడా తెలుసు సాయిరెడ్డి చేశాడని. ఆ రోజు అవంతి మీద కోపం ఆయన చేశాడు. నా దగ్గర రమ్మని అడగకుండా నేను అలాంటి చీప్ పాలిటిక్స్ చేయను. అసలు అబద్ధం ఆడము ఏదంటే ఫేస్ టు ఫేసే. ఇప్పుడు నాకు కోపం ఉంది కామరాజు గారి కారణం డైరెక్టే అడితే ఫేస్ టు ఫేస్ అని దిగుతాను నేను. అంతేగాని వెనక నుంచి కుట్రలు అసలు మనకు తెలివయ్యి. దశాబ్ద కాలం పాటు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గరగా చూశారు. ఏమనిపించింది సార్? అంతకుముందు ఆయన తండ్రి గారి గురించి మీరు విన్న మాటలు కావచ్చు, అంటే 2009లో మీరు పోటీ చేసినప్పుడు ఆయన గురించి విన్న మాటలు కావచ్చు. తండ్రికి రాజశేఖర్ రెడ్డి గారికి అతనికి పోల్చారండి పబ్లిక్. రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళందరినీ ఆకాశం ఎత్తుకొని వాళ్ళందరూ బాగోలు చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళందరినీ పేకలు కోసి దొంగలందరినీ దగ్గర తీసాడని పబ్లిక్లోకి వెళ్ళింది. వై నాట్ 175 అని ఎప్పుడైతే విర్రవీగారో ప్రజలకు కూడా ఏ విధంగా చూపించాలో డిసైడ్ అయిపోయారు. నేను చాలాసార్లు సాయిరెడ్డి గారికి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ఒక లెటర్ కూడా రాశాను. ఆ లెటర్లో రాశా 10 మినిమం, మ్యాక్సిమం 15 సీట్లు దాటి రావు అని లెటర్ రాశాను. ఎప్పుడు సార్ రాసింది మీరు? 4 నెలల ముందు. అంటే మీరు పార్టీ మారిన తర్వాత రాశారా? పార్టీలో ఉండగానే చెప్పాను. పార్టీలో ఉండగానే సాయిరెడ్డి గారికి చెప్పాను, ఈ సీట్లు రావంటే ఊరుకో నువ్వు అన్నాడు. మీరు ఆ లెటర్ రాసిన తర్వాత ఏమైనా స్పందించారా అక్కడి నుంచి ఎవరైనా? ఏమీ లేదు సార్. నేను మారిపోయాను, పార్టీ మారిపోయాను. లెటర్ రాసిచ్చి మారు నువ్వు, మీ పరిస్థితి నీ పరిస్థితి, నాకున్న సర్వేలు నాకున్న పొలిటికల్ నాలెడ్జ్లో ఇవే వస్తాయి మీకని చాలా క్లియర్గా రాశాను. 15 సీట్లు రావని. 15 మినిమం, మ్యాక్సిమం 10 మినిమం, మధ్యలోనే వచ్చిన 11. సాయిరెడ్డి గారు చెప్పారు, నువ్వు విశాఖపట్నం ఎంపీకి వెళ్తావు అన్నాడు. గాజువాకి వెళ్ళాను నన్ను. ఇప్పుడు 2024 ఆ 2 చోట్ల పోటీ చేయండి. నేను అడిగాను, గాజువాక్ కాదు సార్, నన్ను ఆల్రెడీ నేను 2 సార్లు పేక్ వచ్చారు, గెలిచే టైం సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఓడిపోతున్నావు అని చెప్పేసి నన్ను గాజువాక్ వెళ్ళమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎక్కడికంటే నువ్వు గాజువాక్ అనౌన్స్ చేసాను అన్నాడు. ఎందుకు సార్ నా పేక్ వేయడానిక? ఎంపీ అంటున్నారు మీరు, గెలుస్తావా? గెలవనన్నాడు. గెలవకపోతే ఎందుకు సార్ పోటీ చేయాలి అక్కడ? నువ్వైతే దగ్గరకు వస్తావు. గెలవని తెలుసు వాళ్ళకి, వై నాట్ 175 కాదు, ఆ 5 వస్తే నాకు తెలుసు. విజయసాయిరెడ్డి గారు ఎందుకు బయటకు వెళ్ళిపోయినట్టు సార్? ఇదే అవమానాలు ఆయన కూడా వాడుకున్నాను. నేను ఒకసారి సాయిరెడ్డి గారు చెప్పాను, ఒకసారి గుర్తు చేశాను. సాయిరెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప కోసము, జగన్మోహన్ రెడ్డి గారి మార్కుల కోసము ఈ ప్రసాద్ రెడ్డి గారి మాటలు విని నాలాంటి వాళ్ళు చాలామంది, నన్ను కోలాగురు చాలామంది పేక్కొచ్చారు, నీకు ఏదో ఒక రోజు జగన్ రెడ్డి కోస్తాడు పేక అని చెప్పాను. కరెక్ట్గా కోసాడు. మాకు ఎలాగో కోసాడు, ఆయనకి అలాగే కోసాడు. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఆయన్ని మొత్తం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించే సాయిరెడ్డి ఎందుకు తప్పించారు సార్? మీకు ఒక నిజం చెప్తా, అంటే నాకు తెలిసిన నిజం చెప్తా. సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్ భక్తుడు. జగన్ దూకంటే దూకుతాడు, సామని చచ్చిపోతాడు, అంత వీరమ్మాని. దిస్ ఈజ్ ట్రూ. సాయిరెడ్డి ఇలా ప్రసాద్ రెడ్డి గారు లాంటి దుర్మార్గుల మాటిని కానీ, లేకపోతే ఇంకా ఎదవల మాటిని కానీ, ఏ తప్పులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం చేశాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొప్పగా ఉండాలి, విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి కంటే కూడా, సజ్జల గారి కంటే కూడా నెంబర్ 1గా
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి అనే ఒకే ఒక భావంతో విచ్చలవిడిగా చేసేసి ఇక్కడ ప్రజల దగ్గర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెడ్డైపోయాడు. ఏం చేశారు సార్ ఆయన? ఏమి ఇచ్చినా కూడా అండి సాయిరెడ్డి గారికి ఒక టాస్క్ ఇస్తే సక్సెస్ఫుల్గా చేసేవాడు. హార్డ్ వర్క్ అందరిని భయభ్రాంతం సరే ఆయన టాస్క్ ఇస్తే అద్భుతంగా చేసేవాడు. ఏ మార్గం చిల్లగా చేసేప్పుడు తనేదో దందాలు బందాలు చేసుకొని ఏదో అతను ఏదో చేసుకున్న పక్కన పెడితే జగన్ రెడ్డికి భక్తుడు, నో డౌట్. ఆ భక్తి ఎక్కువయ్యే ఈ పనులను చేసి లాస్ట్కి అలాగ అయిపోయాడు. ఎవరైనా ఆయన మీద అభిమానంతో ఉంటే అలాగ అయిపోతారు. ఎందుకంటే సాయిరెడ్డితో మాట్లాడితే సజ్జల గారు ఒప్పుకోరు, సజ్జల గారు మాట్లాడితే సుబ్బారెడ్డి గారు ఒప్పుకోరు, వీళ్ళ ముగ్గురితో మాట్లాడితే ధనంజయ రెడ్డి ఒప్పుకోరు. ఆ ధనంజయ రెడ్డి కళ్ళు అందరికి ఎక్కడుంటే ఆయనకి ఎక్కడ ఉంటాయి. ఎవరు సార్ ఆయన? ధనంజయ రెడ్డి. ఆయన అసలు మామూలుగా ఉన్న కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. నేను అప్పుడే చెప్పాను, ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఆయన. నువ్వు ఎప్పుడు బొక్కలోకి వెళ్తావని చెప్పాను, ఆయనకి చెప్పాను. నీ అహంకారం చూసిన తర్వాత ఇంత అహంకారం మనిషికి పనికిరాదు, నువ్వు ఉన్న ప్లేస్ అహంకారంతో ఉండకూడదు, జగన్మోహన్కి పేరు తెచ్చుకు ఉండాలి కదా. ఎవడు ఇన్నేవాడు కాదు. ఆ మనుషులు వీళ్ళంతా ఈ నలుగు అంటే వీళ్ళందరూ నలుగానే ఆయనైతే పురుగులా చూసేవాడు. మనుషులు పురుగులు ఉంటాయి చూసేవాడు, అలా చూసేవాడు. అంటే మీరు వెళ్ళినప్పుడు నేను ఎందుకు మంత్రులు నమస్కారం పెడితే ఎవరైనా సంస్కారం ఉంటే ప్రతి నమస్కారం చేస్తాను. అసలు ఇలా వెళ్ళేవాడు. ఇది అయిపోయాడని అప్పుడు అనుకున్నాం. సీఎంఓలో చాలా మంది ఐఏఎస్లు ఎన్నోసార్లు పనిచేస్తున్నారు కదా సార్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. చెప్పా అన్ని దందాలు అన్నవి ఆ రోజు చెప్పా మిథున్ రెడ్డికి, ఇంత అహంకారంతో ఎప్పుడు పౌరులు అంత అహంకారంతో ఉండకూడదు. మేము ఒక మైన్స్ పనిలో ఒక మైన్స్ ఇష్యూలో క్వారీ ఇష్యూలో నా సొంత క్వారీ ఇష్యూలో నేను ఒక ఎమ్మెల్సీని, ఆయన ఒక ఎంపీ, వాళ్ళ నాన్న ఒక మంత్రి. వాళ్ళ నాన్న 10 సార్లు కలిసి ఉంటారు ఒక చిన్న ఇష్యూ, ఆయన ఢిల్లీ వెళ్ళి 10 సార్లు కలిసి ఉంటాం. వాళ్ళకి అంత కొవ్వు ఏంటండి, జనాలు అంత ఒళ్ళు పొగరేంటి, చూస్తూ ఊరుకుంటారు ప్రజలు. మాలాంటి వాడికే దిక్కు లేకపోతే అక్కడ ఏంటి సార్ అంటే క్వారీకి సంబంధించి ఏంటి ఇష్యూ? క్వారీకి ఒక పెనాల్టీ వేసాడు, తప్పుడుగా వేసాడు. తప్పు 10 లక్షల టన్ను తోలి 10,500,000 టన్నుకి బిల్లు పే చేశారు. అంటే 500 టన్ను ఎక్స్ట్రా బిల్ పే చేస్తే 40 కోట్లు పెనాల్టీ వేస్తారు. బిల్లు పే చేసి గవర్నమెంట్కి బిల్లు పే చేస్తే ఆనందపడతారు అందరూ. బిల్లు ఎక్స్ట్రా పే చేశారు, మైండ్స్ ఎక్స్ట్రా బిల్ పే చేస్తే ఎక్కడ అలా ఉంటుందా? అది మీ సొంతందేనా సార్? అవును, మా పార్ట్నర్స్ ఎక్స్ట్రా పే చేస్తే ఆనందపడతారు. అంటే మీరు పార్టీలోనే ఉన్నారు, సొంత పార్టీ వాళ్ళు తప్ప ఇంకా బతకూడదు. బాబు మైన్స్ లెక్కలు బస్తాలు ఇంకా రైట్ చేయమనండి. మన 11 కోట్లు కాదు, హైదరాబాద్ చుట్టూరు శంషాబాద్ చుట్టూరు అన్ని గెస్ట్ హౌస్లు ఎల్డబ్ల్యూ ఉంటాయి. ఇదే పని ఆ రాజ్ కసిరెడ్డి గారికి వీరికి ఇంకేం పని లేదు, దోసుకోవడమే. మీరు ఎప్పుడైనా చూసారు సార్ అతన్ని, రాజ్ కసిరెడ్డి అన్న? మాకు అప్పుడు ఎలక్షన్ లాస్ట్లో వచ్చాడు, ఏదో సర్వేలు అని చెప్పేసి ట్రంప్ దగ్గర చేశానని చెప్పేసి అక్కడేదో తిరిగేవాడు. ఆడు మొత్తం క్యాష్ అంతా హ్యాండ్ ఆడే చేసి లెక్కర్ క్యాష్ అన్ని క్యాష్ ఆడ సినిమా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తిండికి తినలేని ఎదవాడు. అలాంటి వాడు ఎలాగయ్యాడు ఒకసారి చూడండి. ఇవన్నీ మీకు అందరికీ తెలుసున్నప్పుడు ఎన్నికల ముందు ఎందుకు ప్రచారం చేయలేదు సార్ వీటి విషయాలన్నింటినీ కూడా? మీరు ఎవరి మాట అంటారో చేయడానికి ప్రచారం ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశాడు. ప్రతి చోట డబ్బులే. ఆయనకి ఇచ్చి సలహాదారులు తప్పు సలహాదారు. నేను చెప్పాలంటే మైన్స్ వ్యవస్థను పాడు చేశారు, స్టాండ్ వ్యవస్థ అంతా లంచాల కోసమే. ఒక సింగిల్ మ్యాన్ అసలు బ్రాంచ్ షాపులంతా గవర్నమెంట్ షో అవసరం ఏముంది చెప్పండి. ఇది స్కామ్ కోసమే, అందరికి తెలుస్తుంది స్కామ్ చేద్దామని కేసు. ఇవన్నీ ఉద్దేశపూర్వకం చేసినవే. ఇప్పుడేమో ఇసుక అక్రమ రవాణా జరిగింది, ఇసుక స్కామ్ అంటున్నారు సార్. అన్ని స్కామ్. ఇంకోవైపునేమో లిక్కర్ స్కామ్ అంటున్నారు. అది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాదు ఎవరు సార్ మీరు టార్గెట్ ఎవరు అసలు? అది ఇదని కాదు సార్. బ్లాక్ మెటల్ స్కాము, శాండ్ స్కాము, ల్యాండ్ స్కాము, లిక్కర్ స్కాము, బ్రాండ్లు స్కాము, లిక్కర్ పెట్టుకునే షాపులు స్కాము, లిక్కర్కి కాపలాగాసిన సెక్యూరిటీ స్కాము, అన్ని స్కామ్లే. వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా పెట్టుకునేవన్నీ. 2019 ముందు చంద్రబాబు నాయుడే ఈ బ్రాండ్లన్నిటికీ అనుమతి ఇచ్చారు. అసలు లిక్కర్ స్కామ్ చేసిందే చంద్రబాబు నాయుడు అనేది పదే చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు చేసి చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగాను? లిక్కర్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, ఏం చేశారు? చివరికి అరెస్ట్ చేశారు కదా సార్ ఆయన. దేంట్లో అరెస్ట్ చేశారు? ఇదే లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ చేశారు. ఏం అరెస్ట్ చేశారు? ఏమైంది ఆ కేసు? డబ్బులు ఆయన నుంచి కనిపించా? అసలు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి? అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. వద్దు అప్పుడు కూడా చెప్పాను. మీకు ఒక గొప్ప విషయం బతిలాడాను సార్ నేను పిచ్చి పనులు చేయొద్దు, ఆయన అరెస్ట్ చేయలేడు సార్. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు సార్ చేస్తారు?
పిచ్చి పని చేసి ఆయనకి సీఎం ఇచ్చేస్తారు మీరు అని చెప్పాను. డైరెక్ట్ పోయి వద్దు అని చెప్పాను, బతిలాడు. ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్నాను. 2019 నేను జైల్లో ఉన్నాను కదా, ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళావు అనొచ్చు, జైలు పక్షి అనేవాళ్ళు. ఏంటి ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని అనాలి అనే ఒక కోరికతో మాత్రమే ఇది చేశారు తప్ప ఆ మాట మీ దగ్గర అనివారా సార్? డైరెక్ట్గా మాకు ఆయన ఎక్కడ దొరికాడండి చెప్పడానికి? సాయి మా ఇన్ఛార్జ్ సాయిరెడ్డి అని చెప్పాలి. సాధారణంగా ఏ సీఎంకి అయినా సరే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా, అంతకుముందు వైఎస్ఆర్ గారిని చూసుకున్నా, అంతకుముందు ఎన్టీఆర్ గారిని చూసుకున్నా, ఎవరు చూసుకున్నా ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉండేవి. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చేవారు, దొరికేవి. ఎందుకు సార్ ఈ 5 ఏళ్లలో? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అవన్నీ మారిపోయాయి. ఒక ఎమ్మెల్సీగా నేను అక్కడ 2 సంవత్సరాలు ఉంటే, పార్టీ ప్రెసిడెంట్గా దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు రోజు గెలిచేవాడిని. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా కలవలేదు. L1, L2 దర్శనాలు ఉంటాయి చూసారా, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఉంటాయి. L1 మంత్రులు, L2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వరుసగా దండం పెడతాం, ఇలాగంటే వెళ్ళిపోయాం. అది తప్ప ఏ ఒక్కరి కష్టం కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ అసలు డిస్కషన్ లేదు, మాట్లాడుకోవడం లేదు. ఆయన మీటింగ్లంతా కూడా లెక్కర్ ఓనర్లు, లెక్కర్ స్కామ్లు, భూదందాలు, ఎవరికి వస్తారా, డబ్బులు ఇస్తారా, వాటి మీద మీటింగులు తప్ప ప్రజల గురించి కానీ నాయకుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల్లో ఏం జరుగుతుందో అసలు మీటింగ్లు ఎప్పుడు మేము చూడాలి. ఒకరోజు కూడా మీ కార్యకర్తలు మీటింగ్ పెట్టారు. ఆయన కోసం జగనన్న అని తెంచుకున్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఒక్కరోజు 5 సంవత్సరాల కార్యకర్తలు మీటింగ్ పెట్టిన అడగండి. ఒక్క కార్యకర్తలతో ఆయన కోసం అంత కష్టపడిన వాళ్ళు ఒక్క మీటింగ్ పెట్టి ఎలాగున్నారు అని ఒకరోజు అడిగాడు అంటుంది 5 సంవత్సరాలు. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఇక్కడికి వస్తే ప్రతి కార్యకర్తను కలుస్తారు. మమ్మల్ని మేము డైరెక్ట్గా మా భుజం మీద చేసి దిగుతాం. నేను ఆయన ఎమ్మెల్సీగా ప్రెసిడెంట్గా ఉంటే ఒక్కరోజు ఆయన డైరెక్ట్ కలలేకపోయాను. ప్రజలకు అది దూరం అయిపోయాడు. ఆయన అంతా వ్యాపారస్తులతో డీల్, అంతే బిజినెస్. ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక బిజినెస్ అంతే తప్ప ప్రజలకి ఆ సంబంధాలు అసలు లేవు. ఆ నోడు దురదగాలు కొంతమంది, ఆ రోజా, ఆ అంబటి, వాడెవడో పేరు నాని, ఆ వంశీ, వాడోడు ఇంకొక నాని, ఆ నోడు దొరతో అలా వాగుతూ ఉండేవాడు. ఆ ప్రెస్లో ఉండేది తప్ప ఆ నోడు దొరత అంతా తీర్పింది వాళ్ళందరూ. మొన్న బాగా ఆ పార్టీని ఓడించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయి నాయకులే ఆయన సీఎం అవ్వకూడదని కోరుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కంటే కూడా కింద స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులు కోరుకున్నారు ఆయన ఓడిపోవాలి. అంటే ఆ అహంకారం ఎంత ఘోరంగా ఉందో, ఆ నలుగురికి తప్ప ఇంకొకరు మెయిల్ చేయరా? ఆ చుట్టూ ఆ నలుగురే ఉంటారా? ఇంకెవరికి అవకాశం లేదా? మేము మనుషులం కదా, వాళ్ళ మాట తప్ప ఇంకెవరి మాట వినరా? ఇంత అన్యాయంగా ఉంటుందా పాలిటిక్స్ అంటే? ఆ రోజు రాజశేఖర్ ఇలా ఉండేవారు కాదు, ఆయనలాగా ఉంటారని చెప్పేసి మేము ఇలాగా ఆయన నమ్ముకున్నాం అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.